వాళ్ళు బెస్ట్ రీసెంట్ ఓటీటీ మూవీస్ తో మీ ముందుకు వచ్చేసాం. ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ మూవీస్ గురించి చెప్పబోతున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. అండ్ కొత్త వాళ్ళు మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దామా? శాకాహారి ఈ మూవీ ఏదో నార్మల్ గా చూద్దామని స్టార్ట్ చేశాను. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు గైస్. అదిరింది మూవీ. సింపుల్ స్టోరీ లైనే కానీ మేకింగ్ గానీ స్క్రీన్ ప్లే గానీ చాలా బాగా ప్రెజెంట్ చేశారు. ఎస్పెషల్లీ రంగయ్య రఘు యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్. అండ్ క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మిస్ అవ్వకుండా చూడండి గైస్. ఈ మూవీ ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. ఆర్కేడియన్ ఈ మూవీ హర్రర్ అండ్ యాక్షన్ జోనర్ లో వచ్చింది. ఈ మూవీలో ఉండే విజువల్స్ గానీ లొకేషన్స్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగుంటాయి. మీకు ఒక మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఈ మూవీ. ప్రపంచం మొత్తం అంతమైపోయిన తర్వాత కొంతమంది మాత్రమే మిగిలి ఉంటారు. వాళ్ళు అక్కడక్కడే జీవిస్తూ ఉంటారు. కానీ రాత్రిపూట కొన్ని వింత జీవులు వచ్చి వాళ్ళ మీద దాడి చేస్తూ ఉంటాయి. వాటి నుంచి తప్పించుకుని ఎలా సర్వైవ్ అయ్యారు అనేది స్టోరీ. ఈ మూవీ ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. మైదాన్ చాలా డేస్ తర్వాత స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ లో వచ్చిన ఒక మాస్టర్ పీస్ మూవీ ఇది. నాకైతే ఈ మూవీ చాలా బాగా నచ్చింది. 3 hours రన్ టైం ఉన్నా కూడా అసలు ఎక్కడా బోర్ కొట్టలేదు. ఇంకా ఫుట్బాల్ మ్యాచెస్ అయితే చాలా రియలిస్టిక్ గా చూపించారు. అక్కడే దగ్గరుండి చూసిన ఫీలింగ్ వస్తుంది. ఈ మూవీ ఇండియా ఫుట్బాల్ టీమ్ కు వచ్చిన అబ్దుల్ రహీం యొక్క బయోపిక్. తను ఇండియా టీమ్ ని ఎలా గెలిపించాడు అనేది స్టోరీ. ఈ మూవీ ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. డెఫినెట్లీ మీకు నచ్చుతుంది, వెళ్ళి చూసేయండి. బ్యాడ్ బాయ్స్ రైడ్ ఆర్ డై ఈ మూవీ ఫ్రాంచైజ్ సూపర్ హిట్ అయింది. ఎందుకంటే కామెడీ విత్ యాక్షన్ కాంబినేషన్ వచ్చిన మూవీస్ ఎప్పుడు డిసప్పాయింట్ చేయవు. వచ్చిన 3 parts చాలా బాగుంటాయి. ఇప్పుడు బ్యాడ్ బాయ్స్ రైడ్ ఆర్ డై పార్ట్ 4 వచ్చింది. ఇంకా ఈ మూవీ కూడా ప్రీవియస్ మూవీస్ లానే కామెడీ విత్ యాక్షన్ తో చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది. ఇంకా ఈ మూవీ యొక్క ప్లాట్ ఏంటంటే చనిపోయిన పోలీస్ కెప్టెన్ కి డ్రగ్స్ మాఫియాతో సంబంధం ఉందని నింద వేస్తారు. అప్పుడు మన బ్యాడ్ బాస్ వచ్చి ఆ కేసు రాంగ్ అని ఎలా ప్రూవ్ చేశారు అనేదే స్టోరీ. ఈ మూవీ ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. చందు ఛాంపియన్ ఈ మూవీ పద్మశ్రీ అవార్డు విన్నర్ అయిన మురళీకాంత్ పట్కర్ యొక్క బయోపిక్. ఈ మూవీ యొక్క ప్లాట్ ఏంటంటే మురళీకాంత్ ఒలింపిక్స్ కు వెళ్లి గోల్డ్ మెడల్ సాధించాలని బాక్సింగ్ నేర్చుకుంటారు. కానీ ఇండియా అండ్ పాకిస్తాన్ వార్ లో కొన్ని బుల్లెట్స్ తగలడం వల్ల తన లెగ్స్ ని పోగొట్టుకుంటారు. చివరికి తను గోల్డ్ మెడల్ ఎలా సాధించారు అనేది కథ. ఈ మూవీలో మురళీకాంత్ యొక్క లైఫ్ జర్నీ చాలా ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. అండ్ మూవీ కూడా చాలా రియలిస్టిక్ గా తీశారు. చాలా బాగుంటుంది. ఈ మూవీ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది, వెళ్ళి చూసేయండి. మై స్పై ది ఎటర్నల్ సిటీ ఈ మూవీ జస్ట్ యావరేజ్ ఉంటుంది. టైం పాస్ కోసం ఒకసారి చూడవచ్చు. ఈ మూవీ యొక్క ప్లాట్ ఏంటంటే సిఐఏ ఏజెంట్ అయిన జేజే ఫీల్డ్ వర్క్ మానేసి ఆఫీస్ వర్క్ చేస్తూ తన స్టెప్ డాటర్ ని చూసుకుంటూ ఉంటాడు. అప్పుడు అనుకోకుండా తన కూతురు యొక్క స్కూల్ ట్రిప్ కి తోడుగా జేజే కూడా వెళ్లాల్సి వస్తుంది. అప్పుడు అక్కడ కొందరు టెర్రరిస్టులు న్యూక్లియర్ అటాక్ ని ప్లాన్ చేస్తారు. అప్పుడు జేజే ఆ బ్లాస్ట్ ని ఎలా ఆపాడు అనేది ఈ మూవీ చూసి తెలుసుకోండి. ఈ మూవీ ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. హరోం హరా సుధీర్ బాబు ఇప్పటి వరకు అన్ని ఫ్యామిలీ అండ్ లవ్ కాన్సెప్ట్ లో మూవీస్ తీశారు. కానీ ఫస్ట్ టైం ఫుల్ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ మూవీతో వచ్చారు. ఈ మూవీలో న్యూ లుక్ తో చాలా బాగా సెట్ అయ్యారు. ఈ మూవీ యొక్క స్టోరీ చాలా మూవీస్ లో చూసిందే, కానీ మేకింగ్ అండ్ సెట్ వర్క్ చాలా కొత్తగా ఉంటుంది. ఇంకా బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. డెఫినెట్లీ మీరు ఎంజాయ్ చేస్తారు. సుబ్రహ్మణ్యం కి జాబ్ పోవడం వల్ల మనీ కోసం గన్స్ తయారు చేసి ఇల్లీగల్ గా అమ్ముతూ ఉంటాడు. ఆ తరువాత తను పెద్ద స్మగ్లర్ గా ఎలా అయ్యాడు అనేది స్టోరీ. ఈ మూవీ జియో సినిమాలో అవైలబుల్ గా ఉంది. ఆర్వి ఇది ఒక కొరియన్ మూవీ. ఈ మూవీలో చనిపోయిన వాళ్ళు తిరిగి వచ్చి వాళ్ళని చంపిన వాళ్ళ మీద రివెంజ్ తెచ్చుకుంటారు. ఈ మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా థ్రిల్లింగ్ గా ఉంటుంది. అసలు చనిపోయిన వాళ్ళు ఎలా తిరిగి వచ్చారు అని తెలుసుకోవాలంటే ఈ మూవీ చూసేయండి. ఈ మూవీ జియో సినిమాలో అవైలబుల్ గా ఉంది. ది గోట్ లైఫ్ ఈ మూవీ కేరళకు చెందిన నజీబ్ అనే ఒక వ్యక్తి యొక్క రియల్ స్టోరీ. జాబ్ కోసం సౌదీ వెళ్లిన తరువాత అక్కడ ఒక డిసర్ట్ ఏరియాలో జీతం లేకుండా ఒక మేకల కాపరిగా పనిచేయాల్సి వస్తుంది. అప్పుడు అక్కడ నుంచి తప్పించుకుని ఇండియాకి ఎలా వచ్చాడు అనేది స్టోరీ. ఈ మూవీకి మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే పృథ్వీరాజ్ యాక్టింగ్. కానీ ఈ మూవీ బాగా స్లోగా ఉంటుంది. అయినా పర్వాలేదు, చూద్దాం అనుకుంటే చూసేయండి. మూవీ అయితే చాలా బాగుంటుంది. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. వైల్డ్ వైల్డ్ పంజాబ్ ఈ మూవీ యొక్క స్టోరీ ఏంటంటే 4 ఫ్రెండ్స్ కలిసి ఫుల్ గా తాగేసి కన్నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ యొక్క మ్యారేజ్ కి రోడ్ ట్రిప్ లో బయలుదేరతారు. కానీ దారిలో వాళ్ళకి కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ జరుగుతాయి. అవి ఏంటి అని తెలుసుకోవాలంటే ఈ మూవీ చూసేయండి. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. హాట్ స్పాట్ ఈ మూవీలో 4 డిఫరెంట్ ఇండివిజువల్ స్టోరీస్ ఉంటాయి. ఈ 4 స్టోరీస్ తో 4 మెసేజెస్ ఇస్తూ ఒక న్యూ కాన్సెప్ట్ తో చాలా బాగా ప్రెజెంట్ చేశారు. ఈ మూవీ యొక్క ప్లాట్ ఏంటంటే ఒకడు డైరెక్టర్ అవుదామని ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్తాడు. ఆ ప్రొడ్యూసర్ నాకు ఈ రొటీన్ స్టోరీస్ వద్దు, ఏమైనా డిఫరెంట్ గా స్టోరీస్ ఉంటే చెప్పని చెప్తాడు. ఆ డైరెక్టర్ చెప్పిన ఆ 4 స్టోరీస్ ఏంటి అనేది ఈ మూవీ చూసి తెలుసుకోండి. ఈ మూవీ ఆహాలో అవైలబుల్ గా ఉంది. జిలేబీ ఈ మూవీ మొత్తం కాలేజ్ హాస్టల్ బ్యాక్డ్రాప్ లో ఫుల్ కామెడీతో ఉంటుంది. టైం పాస్ కోసం అయితే ఒకసారి చూడవచ్చు. ఇంకా ఈ మూవీ యొక్క స్టోరీ ఏంటంటే అనుకోకుండా ఒక అమ్మాయి బాయ్స్ హాస్టల్ లోకి వచ్చి ఇరుక్కుపోతుంది. అప్పుడు ఒక ఫ్రెండ్స్ గ్రూప్ కలిసి ఆ అమ్మాయిని ఎవరికి తెలియకుండా ఆ హాస్టల్ బయటకు ఎలా తీసుకుని వెళ్లారు అనేదే స్టోరీ. ఈ మూవీ ఆహాలో అవైలబుల్ గా ఉంది.